షలోమ్ షలోమ్ అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. మీరు ఇచ్చయుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగచేయువాడు దేవుడే. ఎవరైతే దేవునికి లోబడతారో అటువంటి వారిని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాడు. వారిలో ఆయన ఉండటానికి ఇష్టపడుతున్నాడు. వారితో ఉండటమే కాదండి, ప్రతి విషయంలోనూ చక్కని ఆలోచన చెప్పి ఆయన నడిపిస్తాడు. కావలసిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని అన్నిటినీ ఆయన అనుగ్రహిస్తాడు. ప్రతి విషయంలోనూ చక్కని ఆలోచన చెప్పి వారిని నడిపించటానికి, ఆ ప్రతి పనిని సక్రమముగా నిర్వర్తించటానికి కావలసిన ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని అనుగ్రహించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వారిని దీవించటం మాత్రమే కాదు, వారి ద్వారా తన చుట్టూ ఉన్న వారిని కూడా దీవించాలి, ఆశీర్వదించాలి అని ఆయన ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమను, కృపను, కనికరమును నీ ద్వారా అనేకులకు చూపించాలి అని ఆయన ఆశపడుతున్నాడు. నీవు నమ్మినట్లయితే, ఆయనకు లోబడినట్లయితే ఆయన నిన్ను దీవించటమే కాదు, నీ ద్వారా నీ చుట్టూ ఉన్న వారిని కూడా దీవిస్తాడు. జరగవు అన్న కార్యాలను కూడా ఆయన జరిపించగల సమర్థుడు. కాబట్టి సందేహములు, సంశయములు మాని ఆయనను అనుసరించువారు ఆయన ఇచ్చు జ్ఞానము చొప్పున అడుగులు ముందుకు వేసినట్లయితే ఆయన యొక్క కార్యములు చూడగలుగుతావు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చేసిన వాటికన్నా గొప్ప కార్యములు ఆయన ద్వారా చేయగలుగుతావు. చేయవలసిందల్లా ఆయన యందు భయభక్తులు కలిగి, ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున నమ్మకము కలిగి, ధైర్యము కలిగి ముందుకు అడుగులు వేయటమే. పరిశుద్ధాత్మను కలిగి ఉంటే ఆయన ఇచ్చిన ఆలోచన చొప్పున నడవటానికి అడుగులు ముందుకు వేయి. ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకో, ఆశీర్వాదకరంగా నిలబడు. ప్రార్థన. దేవా, నిన్ను స్వతంత్రించుకున్నవారు లోక జ్ఞానముతోనూ సొంత జ్ఞానముతోనూ కాక నీవిచ్చు ఆలోచన చొప్పున అడుగులు ముందుకు వేయటానికి సహాయము దయచేయమని, తద్వారా ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వాదకరంగా ఉండగలుగునట్లు కృప చూపించమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్.